కాయ నాణ్యత కూడా చూసుకోండి, మేము చూపిస్తున్న కాయ నాణ్యత కూడా చూసుకోండి. కాయ బారు జంపు తాలుగాయ శాతం కూడా తక్కువ. తాలుగాయ మొత్తం కలిసి ఎంత ఏరినా కానీ ఇగో అక్కడ కుప్ప పడుతుందండి. ఆ కుప్ప అది వెళ్ళింది ఒక 2 టిక్కీలు అయింది. విత్తనం బాగుందండి, పెట్టుకోదగిన విత్తనం. నా పేరు వెంకటరావమ్మ, అది మాగళ్ళు. మేము ముచ్చింతాల బెల్లంకొండ రాములు గారి చేనుకి వచ్చాం. చేను రైతు బాగానే వేశారు, విత్తనం మంచిగా ఉంది. అయితే కాపు బాగానే దిగింది, పచ్చికాయ ఉంది, పండుగాయ ఉంది, తాలుగాయ అయితే లేదు. రేటు మంచిగా వచ్చి రైతులు కూడా బాగుంటే మేము బాగుంటాం. మంచిగా రైతులు గవర్నమెంట్ వాళ్ళు మంచిగా రేటు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చేంజర్ విత్తనం అంట బాగుంది, రేటు కూడా అలా రావాలని మేము కోరుకుంటున్నాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మాది పెనగంచిపూలు మండలం, కృష్ణా జిల్లా ముచ్చింతాల గ్రామం అండి. పెనగంచిపూలు మండలం, మాది ఎన్టీఆర్ జిల్లా, బెల్లంకొండ శ్రీరాములు అండి నా పేరు. కాకపోతే మేము 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. గత 2 సంవత్సరాల నుంచి చేంజర్ అనే విత్తనం వేస్తున్నామండి. చేంజర్ బాగా వ్యవసాయానికి అనుకూలంగా ఉందండి, దాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే తెగుళ్ళకి కూడా తట్టుకుందండి. చూస్తే కాయ చూడటానికి బాగా జంపుగా ఉంది, కోతకు కూడా అనుకూలంగా ఉంది. కూలీలు కూడా తక్కువ మంది పడతారు. తాలుగాయ శాతం కూడా తక్కువ, బాగుందండి, పెట్టుకోవచ్చు. శ్రీనివాస సీడు వారి వత్సవాయ శివ గారి దగ్గర తీసుకొచ్చామండి. బాగుంటుంది వేయమన్నారు, వేసినందుకు గాను బాగానే ఉంది. కాయ అంత నాణ్యత బాగుంది, జంపు ఉంది, కోత కూలికి అనుకూలంగా ఉంది. దీన్ని పెట్టుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది దిగుబడి కూడా. ఇప్పుడు ఫస్ట్ కోతకి ఒక 15 క్వింటాల 20 క్వింటాల దగ్గర వస్తుందండి. తర్వాత ఇంకా పచ్చికాయ బాగా ఉందండి. దాన్ని బట్టి మేము 35-40 మధ్యలో అనుకుంటున్నామండి. పెట్టుకోదగిన విత్తనం అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడదాం అనుకుంటున్నామండి. ఇది చేంజర్ అనే విత్తనం అండి. బాగా కాసి పెట్టమన్నారు, సరే ఆ నమ్మకం మేము పెట్టామండి. ఆ నమ్మకం ప్రకారమే బాగా ఉందండి. దాన్ని పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఇది కాయ నాణ్యత కానీ బారు కానీ అంతా బాగుందండి. తాలుగాయ శాతం తక్కువ. ఒక ఎకరానికి వచ్చేరకల్లా ఒక 15-20 క్వింటాలు ఫస్ట్ కోత దిగిద్దండి. రెండో కోతకు వచ్చేరకల్లా ఒక 10 క్వింటాలు అట్టా దగ్గర ఒక 35-40 మధ్యలో ఉంటుందండి. కాయ పెట్టుకోవచ్చు అండి విత్తనం. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మేము పెడదాం అనుకుంటున్నామండి. రైతులు కూడా విత్తనం బాగుంది ఎక్కడ తెచ్చామని అడిగారండి. ఈ కూలీలు కూడా కోసేవాళ్ళు కూడా కాయ బాగుందండి, తోట బాగుంది అని చెప్తున్నారండి. ఈ విత్తనం కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో వాళ్ళ నెంబర్ ఉంటుందండి, కావాలంటే అడిగి తెలుసుకోండి. ఇందాక తోటలో చూపించిన విధంగా ఇప్పుడు కళ్ళం కూడా చూపిస్తున్నానండి. ఈ కళ్ళంలో కనీసం ఈ ఏరియాలో ఆగుపడేది మొత్తం కూడా మాదేనండి కాయ. కాకపోతే ఇప్పుడు ఈ 4 ఎకరాలకు కానీ ఒక 45 నుంచి 50-60 క్వింటాల మధ్యలో అయిద్దని మేము అంచనా వేస్తున్నామండి. ఈ కళ్ళం మీద ఆగపడే కాయ మొత్తం దాంట్లోదే. ఇది 4 ఎకరాల చేలోది. ఇది కనీసం ఒక 50-60 మధ్యలో ఇద్దని అంచనా వేస్తున్నామండి. కాయ నాణ్యత కూడా చూసుకోండి, మేము చూపిస్తున్న కాయ నాణ్యత కూడా చూసుకోండి. కాయ బారు జంపు తాలుగాయ శాతం కూడా తక్కువ. తాలుగాయ మొత్తం కలిసి ఎంత ఏరినా కానీ ఇగో అక్కడ కుప్ప పడుతుందండి. ఆ కుప్ప అది వెళ్ళింది ఒక 2 టిక్కీలు అయింది. ఒక 2 టిక్కీలు అయిద్దండి. ఒక మామూలుగా మొత్తం ఏరలేదు, ఇంకా ఏరపోయేరకు 1 కింటా తాలుగాయ అవ్వచ్చు అనుకుంటున్నాం. విత్తనం బాగుందండి, పెట్టుకోదగిన విత్తనం.